నా హృత్పూర్వక నమస్కారాలు. మామూలుగా ఆకాశంలో ఒకే ఒక ధ్రువతార, కానీ ఆంధ్ర చలనచిత్ర ఆకాశంలో ఇద్దరు ధ్రువతారలు. కాదని అనలేం, అనం అంటే ఆ అంటే అక్కినేని, నమ్మంటే నందమూరి. ఇద్దరు నేత్రద్వయం ఆంధ్రమాతకి. మొత్తం మీద ఇవన్నీ చూడగా నేను నేపథ్య గాయకుడు అవ్వాలని చిన్నప్పుడే నాకు కోరిక కలిగింది. అందులోనూ వీరి కథానాయకులు ఇద్దరికీ పాడాలని ఒక ఆశ ఉండేది. అది నెరవేరుద్దని కల్లో కూడా అనుకోలేదు. భగవత్ కృప వలన అలా శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పాడేందుకు అవకాశాలు లభించింది జమినీ స్టూడియోలో. తర్వాత రామారావు గారికి చాలా చిత్రాల్లో పాడాను. ఒక విశేషం ఏంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే టైటిల్ ఆయనకి ముందుగానే వచ్చేసింది. భారతదేశంలో మంచి పేరు అంతా వచ్చినా కూడా ప్రపంచం అంతా తెలిసే అవకాశం లేని టైంలోనే ముందుగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే టైటిల్ తోటి చాలా పత్రికల్లో అనే విషయం వచ్చేసేది. నేను అనుకునేవాడిని ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చిత్రరంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ధ్రువతారగా మెరిసి చాలా సాధన గావించి నిజంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యారు. అది ముందుగా చెప్పిన దాన్ని తర్వాత రివ్యూ చేశారు ఆయన. అది ఆయన గొప్పతనం. తర్వాత ఆయనకు పాడిన పాటల్లో ఆడబ్రతుకు చిత్రంలో బుజ్జి బుజ్జి పాపాయి అనే పాట చాలా హిట్ అయింది. బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి, నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయి, బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. తర్వాత ఇంటికి దీపం ఇళ్ళలో కాపలా కాపలా అనే పాట మంచి హిట్ అయింది. ఎవరికి ఎవరు కాపలా, బంధాలన్నీ నీకేలా, ఈ బంధాలన్నీ నీకేలా, ఎవరికి ఎవరు కాపలా, బంధాలన్నీ నీకేలా. చాలా హిట్ సాంగ్. ముఖ్యంగా చెప్పాలంటే దేవాంతకుడు చిత్రంలో సిఎస్ రావు గారు నటిస్తారనుకున్నది ఆయన తర్వాత మాని రామారావు గారు నటించడం జరిగింది. అందులో 4 సాంగ్ పాడిన జ్ఞాపకం. మ్యూజిక్ గో గో గోంగూర అనే పాట, అల్లరి పాట, స్వర్గలోకలం పాడేది. తర్వాత ఎంత మధుర సీమ అనేటువంటి కళ్యాణి రాగంలో అద్భుతమైన ట్యూన్ చేశారు. మొత్తం మీద ఎక్కువగా పాటలు రామారావు గారికి పాడే అవకాశం లభించింది. ఆయన నటన గురించి చెప్పడానికి మనకి తాకత్ చాలదు. ఎందుకంటే ఏ రసంగాని పోషించడంలో మహాసమర్థులు. నవరసాలు కాకుండా నవరసాలు ఇది చెప్తుంటాను నేను ఎప్పుడు. 9x9 వేస్తే 91 రసాలు అనమాట అనుకోవచ్చు. లేకపోతే కొత్త నవరసాలు అని అనుకోవచ్చు. అది ఏ టైప్ ఆఫ్ పాత్ర అయినా సరే ధరించి, ముఖ్యంగా పురాణ పాత్రల్లో రాముడు కృష్ణుడు అంటే రామారావు గారినే. చివరికి ఆ తమిళ చిత్రాల్లో కూడా ఆయన కృష్ణుడు నటుడు ముందర రామారావు గారిని అనుకునే మిగతా జనాలు అనుకునేవారు. అంత పాపులర్ అయ్యారు ఆయన. ఒకే చిత్రంలో 3 పాత్రలు 4 పాత్రలు ఇలా ధరించడం అనేది ఇక్కడ అరవలో ఉన్నా కూడా తెలుగులో అలా చాలా ధైర్యంగా నటించి దానవీర శూరకర్ణ చిత్రంలో ఎన్నో పాత్రలు ధరించి అది అన్నిటికీ న్యాయం చేకూర్చిన మహామేధావి. ఆయనలో ఉన్న దీక్ష, పట్టుదల
ఒకటి అనుకుంటే అది జరగాలి. కాలం సాగుతున్నంత కాలం రామారావు గారి ప్రతిభ అయితేనే, ఆయన కీర్తి అయితేనే చిరస్థాయిగా నిలిచి పెరుగుతూనే ఉంటుందని, తరుగుదల ఎరగదు అనేటి అభిప్రాయం నాకు చాలా దృఢంగా ఉంది. ఆయన దివ్య స్మృతికి ఇవే నా అంజలులు. హాస్యంతో పాటు చక్కటి సందేశాన్ని అందించిన అప్పు చేసి పప్పుకూడు చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చక్కటి సాంఘిక చిత్రంతో కలుసుకుందాం. సెలవు. నూటికో కోటికో